మనము ఉపయోగించుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ భాగం యేసుక్రీస్తు చనిపోయాడు లేదా యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనేటువంటి వివరణ వైద్యుడైన లూకా తన సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు రాస్తే, మత్తయి భక్తుడు 27వ అధ్యాయం 32 నుండి 44 వరకు రాశారు. మార్కు భక్తుడు 15వ అధ్యాయం 21 నుంచి 32 వరకు, యోహాను సువార్తలో యోహాను భక్తుడు 19వ అధ్యాయం 17 నుంచి 27వ వచనం వరకు యేసు క్రీస్తు వారు చనిపోయారు అని చెప్పారు. Jesus Christ is died for our sins, and he buried, he rose again on the third day for our remission of sins. నలుగురు కూడా యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు అని సిలువను గూర్చిన వివరణ తెలియజేస్తూ లూకా భక్తుడు తన సువార్తలో, మత్తయి భక్తుడు తన సువార్తలో, మార్కు భక్తుడు తన సువార్తలో, యోహాను తన సువార్తలో మొమ్మాటిగా చెప్తూ ఉన్నారు. యేసు క్రీస్తు వారు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు అని ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు ఆయన చనిపోయారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోయారు, ఓకే, ఎందుకు చనిపోయారు, చనిపోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ముందుగా యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం గుర్తించాలి. ఎవరు, ఎందుకు వచ్చారు? వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాడు. ఇదేం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి పంపించబడిన మెస్సియా అని చెప్తున్నారు. మెస్సియా మీన్స్ anointed one, అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ఒక పనిని జరిగించడానికి ప్రత్యేకమైన సామర్థ్యం పొంది దేవుని చేత ఈ లోకానికి పంపబడిన వాడు. వేలాడ తీయబడిన ఆ నేరస్తుడు కూడా అంటున్నాడు, దూషిస్తూనే సమాచారాన్ని తెలియజేస్తున్నాడు, నీవు క్రీస్తువు కదా, are you not Messiah? Those who come from God into this world, నీవు మెస్సియావు కాదా, నీవు దేవుని దగ్గర నుండి పంపబడిన క్రీస్తువు కాదా అని అడుగుతున్నారు. కానీ యేసు ప్రభువారు ఎవరు అని మొదట మనం గుర్తించాలి అంటే, వేలాడదీయబడిన ఈ నేరస్తుల్లో ఒకడు ఏమని చెప్తున్నాడంటే, నీవు క్రీస్తువు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవు అని చెప్తారు. కనుక నేరస్తులకు అర్థమైంది, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి అభిషేకింపబడి ఓ ప్రత్యేకమైన పనిని జరిగించడానికి వచ్చారు అని. కనుక మనము కూడా క్రీస్తు గురించి వింటున్నాం. మనము ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేపబడ్డారు అని వినుచున్న మనము ఆయన ఎవరు అంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన మెస్సియా, అభిషేకింపబడిన వాడు, రక్షణ కార్యం జరిగించడానికి, మానవాన్ని రక్షించడానికి, మానవ జీవితాలలో వెలుగు నింపడానికి, లోకాన్ని రక్షించడానికి దేవుని చేత పంపబడిన మెస్సియా. అందుకే ఆయన దేవుని వద్ద నుండి వచ్చాడు అని చెప్పాలి. మనం గుర్తించాలి. నికోదేమనేటువంటి యూదుల మత బోధకుడు కూడా అంటాడు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని నేను ఎరుగుదును, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఈ కార్యములు చేయలేదు అని చెబుతూ, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన క్రీస్తువు అని చెప్పారు. లేఖనాలు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69 వచనాల్లో అక్కడ పేతురు చెప్తాడు, నీవు దేవుని పరిశుద్ధుడవు, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని పరిశుద్ధుడవు. మార్కు సువార్తలో మార్కు భక్తుడు చెప్తావు, యు ఆర్ ద క్రైస్ట్, నీవు క్రీస్తువి అని చెప్తావు. యోహాను సువార్తలో సమరయులు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళు చెప్పే సంగతులు ఏంటంటే, నీవు నిజముగా లోక రక్షకుడు, truly you are the savior of this world. సువార్తను విన్న తర్వాత సమరయులు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిజముగా లోక రక్షకుడు, you are the truly savior of this world. ఎవరు యేసుక్రీస్తు? దేవుని పరిశుద్ధుడు. ఎవరు? ఆయన దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. ఎవరు? ఆయన
నిజముగా లోక రక్షకుడు. ఆయన దేవుడి పరిశుద్ధుడు అని యోహాను సాక్ష్యం ఇచ్చారు. ఆయన క్రీస్తు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అని మార్కు సాక్ష్యం ఇచ్చారు.